జగన్ లండన్ వెళ్తున్నాడంటే కంటైనర్ల కొద్ది డబ్బులు విమానంలో పెట్టుకుని వెళ్తున్నాడు, లేకపోతే నేవీ ద్వారా పోర్టు ద్వారా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక రిసీవ్ చేసుకుంటాడు. ఈ తరహా లైవ్లు కూడా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఓపెన్గా చూసాం. అయితే ఇప్పుడు దానికి రిటర్న్గా వైసీపీ వాళ్ళు చంద్రబాబుని అదే కోణంలో ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులు మళ్లింపు వ్యవహారం తెర మీదకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొలగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుండి భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు సిఐడి ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్కి చేర్చారు. ఆ కుంభకోణంలో పాత్రదారులైన ఆయన మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, కిలార్ రాజేష్ దుబాయ్ నుంచి అక్రమ నిధులను సింగపూర్ మీదుగా హైదరాబాద్లోని షెల్ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకి చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాలు దుబాయ్ కీలక కేంద్రంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. గుట్టుగా విదేశాలకు వెళ్ళిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్టు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్ళినట్టు ఇమిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించినాయి. లోకేష్ దంపతులు కూడా అక్కడికే వెళ్ళినట్టు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించిన గమనార్హం. ఇటలీతో పాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడి నుంచి సింగపూర్కి నిధులు మళ్లించి అనంతరం భారత్లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తుందంటూ రివర్స్ స్టోరీని అల్లింది.